హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ. వాళ్ళు ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటికైతే 3 టైమ్స్ హెయిర్ అయితే కట్ చేశాను. అయినా కూడా మంచిగా గ్రోత్ ఉందండి. నేనైతే ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ ప్యాక్స్, ఆయిల్ మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేను ఇక్కడ మందార పూలు ఒక 30 దాకా తీసుకున్నానండి, రెక్క మందార పూలు. అలాగే కరివేపాకు ఒక గుప్పెడు నిండా తీసుకున్నాను. కలబంద న్యాచురల్ అండి, ఇంట్లోది. ఒక రెమ్మ కలబంద, బీట్రూట్ ఒక మీడియం సైజు, అలాగే మందార ఆకులు ఒక 10-20 దాకా తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా మనం కడుక్కొని తీసుకోవాలి. అలాగే బాగా పులిచిన పెరుగు ఒక చిన్న కప్ తీసుకోవాలి. ఇంకా మిక్సీ జార్ తీసుకొని నేను తీసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. నాకైతే ఈ హెయిర్ ప్యాక్ చాలా ఇష్టం అండి, ఎందుకంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా పెట్టుకుంటాను ఈ హెయిర్ ప్యాక్. వీక్లీలో ఒక్కసారైనా అప్లై చేస్తానండి. నాకు బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది. నేనే కాదండి, మీకు ఇలాగే హెయిర్ పెరగాలనేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మరీ మెత్తగా ఏం కాదండి. మరీ నీళ్ళు ఎక్కువ పోసేస్తే మన హెయిర్లో నుంచి పెట్టుకున్న తర్వాత వాటర్గా వచ్చేస్తుంది. కొంచెం గట్టిగానే వేసుకున్నాను, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇప్పుడైతే నేను అప్లై చేసుకుంటానండి నా హెయిర్కి. ఇందులోని బెనిఫిట్స్ ఏందో కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. చూడండి, నా హెయిర్ అయితే నేను ఇప్పటికి 3 టైమ్స్ కట్ చేశానండి. వీడియోస్ పెట్టడం ఆపేసి చాలా నెలలవుతుంది. నేను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని పెట్టలేని సిచ్యువేషన్స్ వల్ల పెట్టలేదండి. ఇప్పుడైతే డైలీ వీడియో అయితే పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఈ విధంగా పాయి తీసుకొని హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్లో ప్రతి ఒక్క దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కంటే నాకైతే దేనికైతే ఇవన్నీ నేను ఏ సమస్య నుంచి అయితే చెక్ పెట్టేశానో అదైతే చెప్తానండి. ఫస్ట్గా హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయిపోతుంది. అలాగే చాలామందికి హెయిర్ చిట్లిపోతుంది కదా, ఆ సమస్యకి అయితే చెక్ పెట్టేయచ్చు. అలాగే హెయిర్ గ్రోత్ ఉంటుంది. నాకైతే చిన్న హెయిర్ అయితే ముందు సైడు బ్యాక్ సైడ్ పెరుగుతుంది. నేను ఖచ్చితంగా ఇది ఇంతకు ముందు వాడున్నానండి, మళ్ళీ ఆపేశాను. ఇప్పుడైతే 6 నెలల నుంచి వాడుతున్నాను. చాలా మంచి రిజల్ట్ ఉంది. అలాగే హెయిర్ అనేది బ్లాక్ అయింది. ఇంకా వచ్చేసి వేడి ఉంటుంది కదండి హెయిర్, మన మాడెప్పుడు కాలిపోతూ ఉంటుంది కదా, అలా లేకుండా కూల్గా ఉంచుతుంది. మనకి ఎండకి చాలా బాగుంటుంది హెయిర్ ప్యాక్. అలాగే ఇంకొకటి వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుందండి హెయిర్. చాలామందికి హెయిర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. చాలామంది ఇంతకు ముందు కూడా నాకు కామెంట్ చేస్తున్నారు, మాకు సిస్టర్ హెయిర్ అనేది డ్రై అయిపోతుంది, ఏదన్నా వీడియో చెప్పండి చేయండి అనేసి. ఖచ్చితంగా హెయిర్ అయితే డ్రై అవ్వదండి, చాలా స్మూత్గా ఉంటుంది. మీరు వాడే షాంపూ కూడా మార్చుకోండి, అప్పుడు ఇంకా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే షాంపూ వల్ల కూడా మనకి హెయిర్ అనేది డ్రై అవుతుంది. నేనైతే అన్నీ న్యాచురల్గానే చేసుకుంటున్నానండి. ఇంతకుముందు కేష్ కింగ్ ఆయిల్ కూడా వాడుతున్నా అని చెప్పేదాన్ని. ఇప్పుడు కేష్ కింగ్ ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు, నేను న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసి యూజ్ చేస్తున్నాను. అలాగే కుంకుడుకాయలతో తలస్నానం చేసుకుంటున్నాను. మీకు కుంకుడుకాయలు వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను. అలాగే చూడండి, నేను హెయిర్ మొత్తానికి ఎలా అప్లై చేసుకుంటున్నాను. ఇందులో మనం తీసుకుంది కరివేపాకు అండి. మన హెయిర్కి కరివేపాకు చాలా మంచిది, హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. అలాగే మందార ఆకుల వల్ల షాంపూ తగ్గుతుంది, జుట్టు అనేది స్మూత్నెస్ వస్తుంది. కలబంద వల్ల కూడా మనకి చల్లగా ఉంటుంది, స్మూత్నెస్ వస్తుంది, మాడంతా చల్లగా ఉంటుంది. అలాగే ఇందులో తీసుకుంది బీట్రూట్ అండి. బీట్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన మాడు భాగానికి తగలడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలాగే పెరుగు తీసుకున్నామండి, మన మాడంతా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే స్మూత్నెస్ ఉంటుంది.
ఇందులో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెయిర్ గ్రోత్కి పనిచేస్తాయి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.